మీకున్న ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏవైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు అది చాలా ఆలోచిస్తారు ఆచితూచి. సో యూకే వెళ్ళినప్పుడు మీకు రాంగ్ స్టెప్ తీసుకున్నా అనే ఫీల్ వచ్చే ఉంటుంది. అంటే రాంగ్ స్టెప్ కాదు, ఇంత మిస్ అయ్యి రైట్ స్టెప్ ఇన్ రాంగ్ ప్లేస్. ఓకే, రైట్ స్టెప్ మూవింగ్ అబ్రాడ్ వాజ్ నాట్ అ రాంగ్ స్టెప్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ అనేది అజ్యూమ్ ఏదైతే ఊహించుకుంటామో, ఊహలు చాలా డేంజరస్. అనుకున్నా నేను నువ్వు ఇలా అనుకున్నా నువ్వు ఇదా, అది నేను అదవుతుంది అనుకున్నా ఇదైంది అనుకున్నా, అన్ని అనుకోవడం వల్ల వస్తాయి. సో ఆ అనుకోవడం వల్ల తప్పు జరిగింది. వెళ్ళడం అనేది లాట్ ఆఫ్ పీపుల్ గో ఫర్ అ గుడ్ ప్రాస్పెక్ట్స్ కదా, బట్ వాట్ ప్రాస్పెక్ట్స్ వీ హోల్డ్ అనేది we couldn't maybe weigh and judge. అంటే ఇక్కడున్న ఫేమ్ ఎంతో లైమ్ లైట్ చూసేసి అన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఇట్స్ వెరీ బిగ్ డీల్ కదా. It was a big deal, but I'm back. కమ్ బ్యాక్ ఇచ్చేస్తారు అంతే కదా. I'm back in a serial, that too in a very good serial. I'm back and I will be bouncing back again, but I will miss Devyani for lifetime, playing Devyani. అవును, చాలా మంది ఆడియన్స్ కూడా మిస్ అవుతున్నారు. చాలా యూట్యూబ్ లో అన్ని అవే కామెంట్స్. అంటే సంగీత గారు కూడా చాలా అందంగా ఉంటారు, ఆవిడ చాలా బాగుంటారు. కానీ ఆవిడ నేను డిఫరెంట్ కదా. డెఫినెట్లీ ఆవిడ మేనరిజమ్స్ ఆవిడవి, నా మేనరిజమ్స్ నావి. అంటే మిమ్మల్ని ఓన్ చేసుకున్న తర్వాత అది సపోజ్ ఆవిడ ముందు చేస్తుంటే నన్ను కూడా యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు. ఒకళ్ళని ఒకలా చూసాక ఇంకోళ్ళని చూడలేరు, అది అంత సింపుల్. అది ఓకే, యాజ్ ఏ ఉమెన్ గా ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్న ఉమెన్స్ కి అసలు మీరు ఏదైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏం అడ్వైస్ ఇస్తారు? అడ్వైస్ ఇస్తే తీసుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పు, అబ్బా చెప్పొచ్చిందమ్మ పెద్ద అని అనుకుంటారు. చెప్పకపోతే పొగరు అనుకుంటారు, చెప్తే సోది చెప్తుంది అనుకుంటారు. ఓకే, బట్ స్టిల్ ఏంటంటే కొంచెం పేషెన్స్ ఎక్కువ పెంచుకోవాలి. పేషెన్స్ ఎన్ని మారినా ఇది మాత్రం మారదు. ఇప్పుడు మగవాళ్ళకి మేము ఈక్వల్ అవన్నీ కాదు, అవన్నీ సోది. నేను అది మాట్లాడను, ఎప్పుడు మాట్లాడను. వీఆర్ టూ డిఫరెంట్ సెక్ట్స్.